చేశారు. నవ్యాంధ్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాసేపట్లో రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సంపద సృష్టితో రాష్ట్రానికి అమరావతి చోదక శక్తిగా నిలుస్తుందని అన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి సాక్షిగా ప్రధాని మోదీ 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించే పైలాన్ ఆవిష్కరించనున్నారు. 57,940 కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఒక్క అమరావతిలోనే 49,040 కోట్ల పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. అదేవిధంగా 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులను ప్రారంభించారు. నాగైలంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. నవ్యాంధ్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాసేపట్లో రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సంపద సృష్టితో రాష్ట్రానికి అమరావతి చోదక శక్తిగా నిలుస్తోందని అన్నారు సీఎం చంద్రబాబు. రేపు మనం కట్టుకోబోతున్న ఈ అమరావతి ఎలా ఉండాలి, దాని గురించి ఆలోచన చేశారు. దాని గురించి కలగన్నారు. ఎన్నో దేశాలకి పెద్దల్ని పంపించారు. అరే మీరు చూడగలిగినటువంటి మూర్తిమత్వం ఎవరిదయ్యా అంటే ఒక నరేంద్ర మోదీ గారిది అని మనవి చేసుకుంటూ, ఒక మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఒక స్టార్టప్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఒక అమరావతి సాక్షిగా ప్రధాని మోదీ 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించే పైలాన్ ఆవిష్కరించనున్నారు. 57,940 కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఒక్క అమరావతిలోనే 49,040 కోట్ల పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. అదేవిధంగా 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులను ప్రారంభించారు. నాగైలంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. సారు మంత్రివర్యులు అందరూ విచ్చేస్తున్నారు. సాదరంగా స్వాగతం. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి ఒక్కమారు మీ యొక్క పచ్చదనం తాలూకు జెండాలు ఊపుతూ చక్కగా ఒకసారి స్వాగతం చెప్పండి. మన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ గారు అందరూ విచ్చేశారు. పెద్దలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఈ మహనీయ మూర్తులు వచ్చారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు. వారి రావడంతోనే ఒకదాని వెంట ఒకటిగా మనకు ఇంతకుముందు మీకు మనవి చేసినట్టుగానే కార్యక్రమం అంతా విస్తారంగా, విపులంగా, చక్కగా, సంక్షిప్తంగా, హాయిగా వెళుతుంది. ఎందుకంటే రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహాస్వప్నికుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతి ప్రాంతంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. అమరావతి పునర్నిర్మాణ వేడుకకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అన్ని జిల్లాల నుంచి అమరావతికి వచ్చారు జనం. రాజధాని స్వప్నం సాకారం అవుతుందన్న ఆనందంలో ప్రజలు మునిగి తేలుతున్నారు. ఉదయం నుంచే నలుమూలల నుంచి అమరావతి బాట పట్టారు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెప్పండి. ఒక నిఖార్సైనటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వారిని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఒక నవనీతం లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. రసగీతంలా మాధుర్యభరితంగా ఉంటుంది ఆయన యొక్క ఆలోచన సరళి. ఒక ఔదార్యం కనపడుతుంది, ఒక ఔన్నత్యం ఉంటుంది. సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలో, ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా, మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్కి స్వాగతం చెప్తారు. ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు. మన చంద్రబాబు గారిలా ఒక దీర్ఘగామి, దీర్ఘదర్శి, అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉండటం మాత్రమే కాదు, శీఘ్రగామి, అనుకున్న పనులు చిటికలో సాధించుకుంటూ వెళ్ళాలి, దానికి కావలసిన తోటి విజన్ తోటి ముందుకెళ్ళాలి అంటాడు. అలాగే ప్రతినిత్యము, ప్రతిరోజు, ప్రతి ఘడియ ఈ రాష్ట్రం తాలూకు ప్రజల యొక్క క్షేమం గురించి,
హాయిగా ఆరోగ్యంగా ఏ చింత లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే మన అందరి యదమందిరాలలో ఆయన ఆవాసం ఉంటున్నాడంటే అది ఆయన గొప్పతనంగా మనవి చేస్తే, తను పంచేటువంటి మంచితనాల సావాసమే మనమంతా. జనసేన మిత్రులారా, ఒక్కసారి మీ కరతాళధ్వనులతోటి స్వాగతం చెప్పండి. అర్ధాతీత మహోన్నత వ్యక్తిత్వానికి స్వాగతం అంటూ మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం. పెద్దలారా, మనిషి మనసు కలిస్తేనే ఒక మహోన్నతమైనటువంటి నగిషి నగల ధగాయమానంగా మెరిసేటువంటి రీతిలో నిరాడంబరత అనేటువంటి ఉనికిని నిశ్శబ్దమైన. ప్రధాని మోదీ కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక మొత్తం 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించేలా పైలాన్ ఆవిష్కరించనున్నారు. A warm welcome to you, sir. We also welcome our Deputy Chief Minister Sri Pavan Kalyan Garu. It gives us great pleasure to welcome Sri Ram Mohan Naidu Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Dr. Chandrasekhar Pemmasani Garu, Union Minister, and Bhupati Raju Srinivas Verma Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Sri Nara Lokesh Garu, Honorable Minister, Government of Andhra Pradesh. We welcome Sri Nadindra Manohar Garu, Honorable Minister, Government of AP, Sri P. Narayana Garu, Honorable Minister, Sri Satyakumar Yadav Garu, Honorable Minister, and Sri T. Shravan Kumar Garu. We take the pleasure to welcome, and it gives us great pleasure today for the laying of foundation stone, inauguration, dedication to the nation of various projects by the Honorable Prime Minister Sri Narendra Modi ji. In a short while, he'll be joining us on the main dais. The most popular globally Prime Minister is our very own Honorable Prime Minister Sri Narendra Modi ji. మన ప్రియతమ ప్రధాన వర్యులు ప్రపంచమంతా చూస్తున్నటువంటి